ఇక అరవింద కోపంగా ఇలా అంటూ ఉంటుంది. మిత్ర, నీ చేతికి ఉన్న కడియాన్ని తీసివేయి. ఎందుకంటే మనీషాతో పూజ జరిపించాలని నేను అనుకుంటున్నాను. తీసే మిత్ర అని అంటూ ఉంటే, అమ్మ, ఇది దేవుడి సమక్షంలో మా ఇద్దరికీ తగిలిన ఈ కడియాన్ని మేమెలా తీస్తామో నువ్వే చెప్పమ్మా. అప్పుడు వెంటనే దేవి అని మాత్రం అసలేమనుకుంటున్నావు మిత్ర? మనిషి కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలంటే పూజ చేయక తప్పదు. ఖచ్చితంగా పూజ చేసి తీరాలి. అంటే నువ్వు ఆ కడియాన్ని తీసివేయాలి. లేదు పిన్ని, నేను తీయలేను. ఎందుకంటే ఈ కడియం మాకు చాలా ప్రాముఖ్యత. నేను ఈ కడియాన్ని ఎట్టి పరిస్థితిలో తీయనని పిల్లలకు మాటిచ్చాను. పిల్లల మాటను పక్కకు పెట్టి నేను ఈ కడియాన్ని తీసివేయలేను అని విధంగా అనగానే ఇక దేవి అని ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. లక్ష్మి, నువ్వైనా తీయి. ఎందుకంటే మనిషి కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలంటే ఈ పూజ జరగాలి. నీ చేతికి ఉన్న ఆ కడియాన్ని తీసేస్తే సరిపోతుంది. లేదు చిన్నత్తయ్య, కడియాన్ని తీయడానికి వీల్లేదు. ఎందుకంటే మా సంతానం క్షేమంగా ఉండాలన్నా, మేము సంతోషంగా ఏ కష్టాలు రాకుండా ఉండాలన్నా మేమిద్దరం ఈ కడియాన్ని తీయకూడదని స్వామీజీ గారు చెప్పారు. అలాగే ఇది దేవుడి ఆశీర్వాదం, అలా మాకు దొరికింది. దీన్ని తీయడం ఏంటి అని లక్ష్మి కూడా చెప్పగానే వీళ్ళెంత చెప్పినా కూడా వినట్లేదు. మనీషా, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నువ్వు ఆ కడియాన్ని తీయాలి. నువ్వే వెళ్ళి త్వరగా ఆ కడియాన్ని తీసేయి. ఎందుకంటే మిత్రతో నువ్వు పూజ చేయాలి కాబట్టి అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే ఇక మనీషా కడియాన్ని తీయటానికి వస్తూ ఉంటుంది. వద్దు మనీషా, వద్దు, ఆ కడియాన్ని తీయకు. ఏంటి మిత్ర, నీతో కలిసి నేను పూజ చేయాలి. అలాంటప్పుడు లక్ష్మి నీ పక్కన ఎలా ఉంటుంది? మనమిద్దరం కలిసి పూజ చేస్తున్నాం. తను కాదు కదా. తను కూడా మన పక్కన ఉంటే ఎలా మిత్ర? ఆ పూజలా కాదు కదా. అందుకే పూజలో ఎవరో ఒకరు కూర్చోవాలి. అంటే నేను కూర్చోవటం ముఖ్యం, నువ్వు నా పక్కన కూర్చోవటం అంతకంటే ముఖ్యం. పూజ పూర్తి కావాలంటే నువ్వు కూర్చోక తప్పదు మిత్ర, నన్ను క్షమించు అని అంటూ ఆ కడియాన్ని ఇక మనీష తీయబోతూ ఉంటే, మనీష అని అంటూ కోపంగా చెయ్యినెత్తగానే ఒక్కసారిగా మనీష షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నేను పిల్లలకి మాటిచ్చాను, ఈ కడియాన్ని తీయనని చెప్పాను కదా అని గట్టిగా మిత్ర అనగానే వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది మనీష. చూడండి ఆంటీ, చూడండి మిత్ర ఎలా కోప్పడుతున్నాడో. మీరే లక్ష్మితో మాట్లాడి ఆ కడియాన్ని తీసేయండి ఆంటీ అని విధంగా మనీష చెప్పగానే, లక్ష్మి, ఆ కడియాన్ని నువ్వైనా తీయి. లేదు అత్తయ్య గారు, ఈ కడియాన్ని తీయలేను, నన్ను క్షమించండి. ఈ కడియం మా చేతికి ఉండటం చాలా ముఖ్యం. ఈ కడియాన్ని తీయాలని చూడకండి అత్తయ్య అని విధంగా లక్ష్మి చెప్పగానే, మనీషాతో పూజ జరగాలంటే ఆ కడియం తీయాలి. మీరు అసలు ఎందుకు గుడికి వెళ్ళారు? ఎందుకు లేని టెన్షన్స్ పెడుతున్నారు? పూజ పూర్తి చేస్తే మనిష కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా బయటపడుతుంది. మీరిప్పుడు ఏదో ఒక విషయం చెప్పి ఈ పూజను అర్ధంతరంగా ఆపేయాలని చూస్తారా అని అంటూ ఉంటే, అది కాదు మామ్, ట్రై టు అండర్స్టాండ్. దీన్ని తీయలేమని చెప్తున్నాను కదా. అసలు నీకు ఆ కడియం కావాలా, ఈ అమ్మ కావాలో నువ్వే తేర్చుకో అని విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది లక్ష్మి. ఇక మిత్ర మాత్రం, అమ్మ ప్లీజ్ అమ్మ, అలాంటి మాటలు మాట్లాడకు. ఎందుకంటే లక్ష్మి ఎంతో, నువ్వు కూడా అంతే అమ్మ. నాకు ఇద్దరు సమానమే. అలాంటప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు ఎంచుకునే సమయం ఏదో ఒకరోజు వస్తుంది కదా. మరి అప్పుడు ఏమంటావు మిత్ర అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే మిత్ర అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు మనీష మాత్రం, ఎందుకు మిత్ర, అత్తయ్య గారిని బాధ పెడతావా చెప్పు. అత్తయ్య గారు నిన్ను కన్నారు, పెంచారు. అలాంటిది అత్తయ్య గారికి ఎదురు సమాధానం చెప్తున్నావా? కానీ మనీష, జీవితాంతం తోడుండేది కట్టుకున్న భార్యే కదా. నాకు ఇద్దరు ముఖ్యమే. లేదు మిత్ర, మనీషాతో నువ్వు పూజలో కూర్చోవాలి. లేదంటే
ఇక నీ కళ్ళ ముందే నేను ఉండను. అమ్మ ప్లీజ్ అమ్మ అలా మాట్లాడకో. మిత్ర ఆ కడియాన్ని ఇప్పటికైనా నువ్వు తీసిపడే అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఏం చేయాలో అర్థం కాక మిత్ర అలానే చూస్తూ ఉంటాడు. చూసావా అక్క, నువ్వెంత చెప్పినా కూడా మిత్రలో ఎలాంటి చలనం లేదు. అంటే నీ చావుని మిత్ర కోరుకుంటున్నాడక్క అని ఈ విధంగా అనగానే ఇక అరవింద కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడే నీ కళ్ళ ముందే నేను చచ్చిపోతానురా, అప్పుడైనా నువ్వు సంతోషంగా ఉంటావు అనే విధంగా అంటూ కోపంగా అక్కడే ఉన్న కత్తిని తీస్తుంది. అమ్మ ప్లీజ్ అమ్మ వద్దమ్మా అనే విధంగా మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఇక కత్తితో అలా చేయికి గట్టిగా కోసుకోబోతూ ఉండగా వెంటనే మిత్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కత్తిని క్రింద పడేస్తాడు. మిత్ర చేతికి ఉన్న కడియం క్రింద పడిపోతుంది. ఇక మనీష చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే లక్ష్మి ఆ క్రింద పడిన కడియాన్ని తీసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది. దేవుడు మాకు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకొని పోయాడా అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే, లక్ష్మి నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు ఎన్నో రోజుల నుంచి చూడాలని ఉంది, కానీ చేతిదాకా వస్తుంది, ఆ తరువాత వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు బాధపడటం స్వయంగా నా కళ్ళతోనే నేను చూస్తున్నాను, నీకు ఇలాగే జరగాలి అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. మామ్ ప్లీజ్ మామ్, ఏంటి మామ్ అసలు ఇదంతా ఏంటి? అవును మిత్ర, నువ్వు క్షేమంగా ఉండాలంటే నువ్వు మనీషాతో రేపు పూజ చేయాలి, లేదంటే ఇక ఈ అమ్మ ఉండదు, నువ్వే లేనప్పుడు ఇక ఈ అమ్మ ఎందుకు ఉంటుందిరా అనే విధంగా అనగానే సరేమో రేపు నేను మనీషాతో పూజలో కూర్చుంటాను అని అంటూ కోపంగా ఇక రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి బాధపడిపోతూ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. లక్ష్మి నన్ను క్షమించు, నేను ఇదంతా కూడా కావాలని చేయలేదు, పర్లేదండి నాకు అర్థమైంది, ఇక ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అలాగే చేస్తారు అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే మిత్ర చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటాడు. మరోవైపు పూజకన్నీ ఏర్పాట్లు అరవింద చేస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే మనీషా దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మ మనీషా, ఈ చీర కట్టుకో, సరే అత్తయ్య అని విధంగా అంటూ చీర కట్టుకొని ముస్తాబవుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అటుగా వెళ్తూ ఉంటే లక్ష్మి అని పిలవగానే వెనుతిరిగి మనీషా వైపు చూస్తుంది. చూసావా అత్తయ్య నాకు ఎంత మంచి చీరను బహుమతిగా ఇచ్చారో, నీకెప్పుడైనా ఇలాంటి చీరను బహుమతిగా ఇచ్చారా? ఇవ్వలేదు కదా, నాకు ఇచ్చారు, ఎంత అందంగా ఉందో కదా అని విధంగా అంటూ అలా చీరను చూపిస్తూ ఉంటే, ఇది అత్తయ్య గారికి నచ్చిన చీర కదా, అంటే కోడలిగా భావించి మనీషాకు ఇచ్చిందా? మరి నేనెవరో, ఎందుకిలా అత్తయ్య మారిపోయింది, అసలు అత్తయ్య మనసులో ఏముంది, ఎందుకు ఇదంతా చేస్తుంది అని మనసులో లక్ష్మి అనుకుంటూ వెంటనే మనీషాకు ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇక అందరూ కలిసి పూజ చేయడానికి గుడికి వెళ్తారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.